నిన్నటి వరకు ఓట్ చోరీ, ఇప్పుడు సీట్ చోరీలకు బీజేపీ పాల్పడుతోందని ఘాటుగా విమర్శించారు తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం. బీజేపీ ఓట్ చోరీతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని రాహుల్ అనేక సార్లు చెప్పారన్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంతో సీటు చోరీకి కూడా తెగబడిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల్ని ఖూనీ చేయడంలో, విధ్వంసం సృష్టించడంలో బీజేపీ రికార్డుల్ని సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఓటు చోరీతో పాటు సీట్ చోరీ కూడా బీజేపీ పాల్పడ్డదనేది మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడమే దీనికి ఒక ఉదాహరణ. ఒక గాంధేయవాది నమ్మిన సిద్ధాంతం కోసం చివరి రక్తం బొట్టు వరకు నిలబడేటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్. తను ఎంత నీతి నిజాయితీ పరురాలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాంటి వ్యక్తి నామినేషన్ని తిరస్కరించడం అంటేనే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని విధ్వంసం చేస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ నెహ్రూ రికార్డును నేను తిరగరాస్తున్నాను, నెహ్రూ రికార్డుని దాటవేస్తున్నాను అని చెప్పేసి చెప్తుండు. నెహ్రూ రికార్డును కాదు, నెహ్రూ విలువల్ని కాదు, ఈరోజు ఈ దేశ విలువల్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశం యొక్క అనేక రకాల స్వతంత్రంగా పనిచేసేటువంటి సంస్థల్ని విధ్వంసం చేసేటానికి రికార్డు సృష్టిస్తుంది అనేది ఇది ఒక ఉదాహరణ.